బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల గత రాత్రి నుండి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతుంటే ప్రధాన జలాశయాల్లోకి నీరంతా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎటు చూసినా జలం అయితే విలయ తాండవం చేస్తుంది. జనజీవనం అంతా స్తంభించిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజా రవాణా అంతా స్తంభించిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. భారీ స్థాయిలో రికార్డు స్థాయిలో కామారెడ్డి జిల్లాలో వర్షాలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో జనజీవనం అంతా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనటువంటి నేపథ్యంలో పలు గ్రామాలు అయితే అష్టదిగ్బంధనంలో చిక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎటు చూసినా కూడా వర్షపు నీరు, వరద నీరు ఊర్లలోకి చిచ్చుకుపోవడంతో పూర్తి స్థాయిలో జనజీవనం అంతా స్తంభించిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తీవ్ర స్థాయిలో అష్ట కష్టాలు పడుతున్నారని చెప్పొచ్చు. మరో సందర్భంలో భారీ వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో వాగులు వంకలు జలకలను సంతరించుకోవడంతో పాటు పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వరద పోటెత్తుతుంది. పూర్తి స్థాయిలో కొన్ని చెరువులు కుంటలు తెగిపోవడం, మరికొన్ని చెరువులకు గంజి పడటం కారణంగా పూర్తి స్థాయిలో వరద నీరంతా పోటెత్తుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి రాజంపేటతో పాటు లింగంపేట్, అదేవిధంగా నిజాం సాగర్ ఈ ప్రధాన మండలాలకు సంబంధించి వరద పోటెత్తుతుంది. ఆయా చెరువుల్లోని కుంటల్లోని కొన్ని చెరువులు తెగిపడినటువంటి నేపథ్యంలో బొంగపడినటువంటి మరికొన్ని పరిణామ క్రమంలో వరద అయితే ఒక్కసారిగా పోటెత్తినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి అన్నాసాగర్, తాండా పరిసర ప్రాంతాల్లో హైవే పనులు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో 765D హైవే పనులు కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్కు చెందినటువంటి 8 మంది కూలీలు ఆ వరదలో చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహకారంతో సాయంతో పూర్తి స్థాయిలో వారందరూ సురక్షిత ప్రాంతాలకైతే చేరవేసే ప్రయత్నం చేశారు. నిజాం సాగర్ నుంచి కామారెడ్డి వెళ్ళేటటువంటి రహదారి ధ్వంసం అయిపోయింది. కల్వర్టులన్నీ కూలిపోయినటువంటి నేపథ్యంలో ఉప్పొంగి వరద నీరంతా ప్రవహిస్తుంది రోడ్లపై నుంచి. దీంతో ఎక్కడికక్కడ రహదారులు తెగిపోయినటువంటి పరిస్థితి. దీంతో ప్రజా రవాణా పూర్తి స్థాయిలో స్తంభించిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. నిజాం సాగర్కి అయితే వరద పోటెత్తుతుంది. దాదాపు లక్షలాది క్యూసెక్ల వరద నీరు ఇంట్లోగా వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో 16 గేట్ల ద్వారా 1,80,000 క్యూసెక్ల వరద నీరు దిగువకైతే విడుదల అవుతున్నటువంటి పరిస్థితి. మంజీరా నది పరవలు తొక్కుతూ మరికొన్ని గ్రామాలను ముంచెత్తినటువంటి పరిస్థితులలో పూర్తి స్థాయిలో జనజీవనం అంతా స్తంభించిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిర్విరామంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడే ప్రజా రవాణా స్తంభించడంతో పాటు ప్రజలైతే ఇళ్లకు మాత్రమే పరిమితమయ్యారని చెప్పొచ్చు. ప్రధానంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి వర్షం అయితే బీభత్సం సృష్టించింది. భయానక వాతావరణం క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఎటు చూసినా కూడా వర్షపు నీరు అయితే విలయ తాండవం చేస్తుంది. జల విలయాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రెయిన్ఫాల్ అలర్ట్ ఉంది. సో నైట్ 8 o'clock స్టార్ట్ అయింది. మార్నింగ్ ఎర్లీ అవర్స్ వరకు చాలా రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. మనకు మ్యాక్సిమం చాలా వర్స్ట్ హిట్ అయింది రాజంపేట్ మండల్ కామారెడ్డి డిస్టిక్లో. ఆల్మోస్ట్ ఆల్ 418 mm రికార్డ్ అయింది ఇప్పటివరకు, మార్నింగ్ నుండి ఇప్పటి వరకు. సో అది చాలా అక్కడ ఆల్మోస్ట్ ఆల్ హెవీ ఫ్లడ్ సిచ్యుయేషన్ కంట్రోల్ చాలా మిటిగేట్ చేస్తున్నాము. సో రెవెన్యూ అండ్ పోలీస్ సహకారం కూడా ఉంది. సో చాలా మనకు మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఒక 6 ట్యాంక్స్ ఓవర్ ట్యాప్ అవుతున్నాయి. అవి బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో రోడ్ టు రోడ్ కనెక్టివిటీ కూడా కంప్లీట్గా బంద్ అయిపోయింది హెవీ ఫ్లడ్స్ తోటి. సో అది మేము క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. తర్వాత రెవెన్యూ ఆఫీషియల్స్కి ఇన్ఫామ్ చేసాం. ఏమన్నా ఇనండేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, విలేజెస్ ఏమన్నా ఉంటే ఎవాక్యుయేట్ చేస్తున్నాం. మళ్ళీ ఫర్దర్గా మనకు ఇక్కడ నిజాం సాగర్లో కూడా హెవీ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. సో రాత్రి బాగా హెవీ రెయిన్ ఉండట్లో నైట్కి నైటే అన్ని గేట్స్ ఓపెన్ చేసాం మేము. దాదాపుగా ఇప్పుడు మనకు పోచారం నుండి వచ్చే అవుట్ఫ్లోస్ కూడా మనకి ఇక్కడ నిజాం సాగర్కి ఇన్ఫ్లో అవుతుంది. దాదాపుగా 1,30,000 క్యూసెక్స్ మనకు వాటర్ అక్కడ నుండి వస్తుంది. పోచారం ప్రాజెక్టు ఇస్ డిజైన్డ్ ఫర్ 70,000 క్యూసెక్స్. కానీ ఈ హెవీ రెయిన్స్ తోటి మనకు 1,30,000 క్యూసెక్స్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా మనకు డ్యామ్ మీదకి వెళ్ళి కూడా ఓవర్ ట్యాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కింద కూడా అందరినీ అలర్ట్ చేశాము. తర్వాత నిజాం సాగర్లో కూడా మనకు ఇన్ఫ్లోస్ పెరిగాయి కాబట్టి 1,52,000 క్యూసెక్స్ ఇంతవరకు 2 o'clock వరకు వదిలాము. ఇప్పుడు దాన్ని 2 lakhs చేస్తున్నాము. దాంతోపాటుగా మనకు కింద మరిపల్లి అనే ఒక విలేజ్ ఉంది, అది నిజాం సాగర్ మండల్లో. దానిలో ఆ విలేజ్ కూడా దాన్ని మన సబ్ కలెక్టర్ గారు బాన్స్వాడ గారికి చెప్పి తర్వాత కలెక్టర్ గారికి నోటీసులో పెట్టి వాళ్ళందరినీ కూడా ఎవాక్యుయేట్ చేస్తాము. ఇప్పుడు ఈ 2 lakhs ఇప్పుడు 6 o'clock రిలీజ్ చేస్తాము. సో వాళ్ళకు కూడా ఇనండేషన్ లేకుండా మేము కేర్ తీసుకుంటున్నాం. సో మొత్తానికి రైతులు కానీ ఎవరు కానీ అవసరం లేకుండా బయటికి వెళ్ళొద్దు. చాలా నదీ పరివాహక ప్రాంతంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా ఫ్లడ్ వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ 40 years నుండి రాని ఫ్లడ్ ఈసారి మనకు ఆగస్టు నెలలో రికార్డ్ అయింది. ఇంతవరకు మ్యాక్సిమం ఫ్లడ్ గత 40 ఏళ్లలో 1,70,000 క్యూసెక్స్ ఉండే. ఇప్పుడు దాదాపుగా 2 లక్షల క్యూసెక్స్ మనకు రికార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అందరూ కేర్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాం. నిజాం సాగర్ ప్రాజెక్ట్ మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు
1405 FRL గాను 1404 మెయింటైన్ చేస్తున్నాం. సో దాదాపుగా 2 లక్షలు రిలీజ్ చేస్తున్నాం. ఇంకా ఫ్లడ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా మేము కూడా అలర్ట్గా ఉన్నాం, అందరం ఇక్కడే ఉన్నాము. సో ఎనీ టైం ఏ సిచ్యువేషన్ వచ్చినా మేము ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. జనసంద్రమైనటువంటి పలు కాలనీలతో పాటు పలు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలంతా విలువెల్లాడుతున్నటువంటి పరిస్థితి, ఇళ్లలోకి నుంచి బయటకు రావాలంటే జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘవాన్ ఎట్టకేలకైతే సహాయక చర్యల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి అని తమ అధికారులను అయితే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే వరదలు చిక్కుకున్నటువంటి వారితో పాటు మరికొన్ని గ్రామాలు సైతం వరదల్లో చిక్కుకొని విలువెల్లాడుతున్నాయి. ఎటు చూసినా జల విలయం తాండవిస్తుంది. జల సందర్భమైనటువంటి తమ ఊర్లను చూసి జనం అయితే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తున్నారు. జల విలయం చిక్కుకున్నటువంటి మరికొంతమంది ప్రజలను అయితే తీవ్ర స్థాయిలో కాపాడేందుకైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అధికార యంత్రాంగం అయితే అవిశ్రాంత పోరాటం చేస్తుంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి హై ఫ్లడ్ ను ఉద్దేశించి పర్యవేక్షణలో భాగంగా ఆయన నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సైతం పూర్తి స్థాయిలో అధికారులతో మాట్లాడి అప్రమత్తం చేయడంతో పాటు జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలను ఇప్పటికే ఆయన పరిశీలించారు. అదే సందర్భంలో ప్రజలు ఖచ్చితంగా ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలి, ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదంటూ ఆయన విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సైతం పూర్తి స్థాయిలో ప్రజలను ఉద్దేశించి, ముంపు గ్రామాలను ఉద్దేశించి అయితే పూర్తి స్థాయిలో పలు విజ్ఞప్తులు చేసినటువంటి పరిస్థితి. అత్యవసర పరిస్థితుల మినహా ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా ఆయన పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే పూర్తి స్థాయిలో మంజీరా తల్లి పరవలు తొక్కుతూ గోదావరి చింతకు చేరుతుంది. దీంతో మంజీరా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోరుగల్తో పాటు వెల్గనూరుతో పాటు మరికొన్ని గ్రామాలు సైతం పూర్తి స్థాయిలో జల విలయాన్ని దాటికైతే పూర్తి స్థాయిలో కకావికలమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజలంతా తీవ్ర స్థాయిలో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైతే వర్షం అయితే పూర్తి స్థాయిలో బీభత్సం భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసింది. గత రాత్రి నుండి భారీ స్థాయిలో వర్షాలు నిర్విరామంగా కురిసినటువంటి నేపథ్యంలో వాగులు వంకలు జలకలు సంతరించుకున్నాయి. పూర్తి స్థాయిలో మంజరమ్మ తల్లి పరవలు తొక్కుతుంది. అదే సందర్భంలో పలు ప్రాంతాలన్నీ ముంపుకు గురయ్యాయి. మరికొన్ని పంట పొలాలు సైతం నీట మునిగినటువంటి నేపథ్యంలో రైతులకు కావచ్చు, ప్రజలకైతే తీవ్ర స్థాయిలో నానా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. పంటలు ముంపుకు గురి కావడంతో పాటు రైతులకు నానా నష్టం ఏర్పడడంతో పాటు అదే సందర్భంలో తమ ఇళ్లలోకి సైతం నీరు తెచ్చుకోకపోవడంతో పూర్తి స్థాయిలో సామాన్య జనజీవనం కూడా తీవ్ర స్థాయిలో స్తంభించిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా గత రాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా జల విలయం తాండవం చేస్తుంది. వర్షపు నీరు వరద నీరంతా ఇళ్లలోకి తెచ్చుకుపోవడంతో పలు గ్రామాలన్నీ ముంపుకు గురయ్యాయి. అదే సందర్భంలో పంట పొలాలు సైతం నేలమట్టమైనటువంటి నేపథ్యంలో రైతన్నలు అయితే బోర్న విలపించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో భారీ వర్షాల కారణంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. మరో 2 రోజుల పాటు ఇలాగే వర్షాలు కనుక కొనసాగితే కనుక పూర్తి స్థాయిలో జల విలయం మరింత తాండవం చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో పాటు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సైతం ప్రజలకైతే విజ్ఞప్తులు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. భారీ వర్షాలు విధ్వంసం సృష్టించినటువంటి నేపథ్యంలో వాగులు వంకలు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వరద కారణంగా పలు ప్రాంతాలు ముంపుకు గురైనటువంటి నేపథ్యంలో జనజీవనం అయితే పూర్తి స్థాయిలో స్తంభించిపోయింది. మరోవైపు ప్రజా రవాణా పూర్తిగా స్తంభించినటువంటి నేపథ్యంలో ప్రజలైతే ఎక్కడికక్కడే ఇళ్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. మొత్తంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా కామారెడ్డి జిల్లానైతే వరద ముంచెత్తింది. వర్షపు నీరు పూర్తి స్థాయిలో వరద రూపం దాల్చినటువంటి నేపథ్యంలో, వరద పోటెత్తినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పంట పొలాలతో పాటు పలు గ్రామాలు సైతం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రతి వాగులోనూ కూడా వరద పోటెత్తుతుంది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో వరదను చూస్తే ప్రజలంతా బిక్కుబుక్కుమంటూ కాలం వెలుదీసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.